ఫస్ట్ లెసన్ థియోసఫీ ఫిలాసఫీ. థియో యోనః ప్రచోదయాత్. థియోసఫీ అన్నది ఫిలాసఫీ కాదు, అది తాత్విక చింతన మాత్రమే కానీ ఒక తత్వశాస్త్రం కాదు. అది చింతనా విశేషం, విశ్లేష, పూర్ణ చింతన, ఆత్మ నివేదన, మానసిక పరితాపంలోంచి పుట్టిన ఆత్మీయ భావన, ఆత్మ నివేదన. ఫిలాసఫీకి పునాది మతం, మత ప్రసక్తి ఏమాత్రం లేనిది థియోసఫీ. అంటే థియోసఫీకి జీవితం ఆధారం, జీవన ధర్మం ఉపాధేయం. అన్ని మతాలకు మూలమైనది సనాతన ధర్మం ఒక్కటే. పవిత్ర జీవనం థియోసఫీ. థియో యోనః ప్రచోదయాత్. ప్రతి మనిషి జీవితం అవసరం లేకపోయినా ఏదో ఒక మతంతో ముడిపడి ఉంటుంది. మనిషి సమాజం కోసం మత నియమాలకు తలవంచి బ్రతుకుతుంటాడు. మతంతో జీవితాన్ని ముడిపెట్టకుండా జీవించడం థియోసఫీ లక్ష్యం. నిజానికి వారే సనాతనులు. మానవత్వపు వెలుగుల్లో జీవించాలనుకునేవారు, జీవితంలో వెలుగులు నింపుకోవాలనుకునేవారు థియోసఫిస్టులు. మానవ వికాసానికి తనను తాను అంకితం చేసుకున్నవాడు థియోసఫిస్ట్. టైమ్ డిస్కవర్స్ ట్రూత్. ఎంత చక్కటి సూక్తి, హితోక్తి! అది మహద్వాక్యం, అది సత్యావిష్కారం. కాలం సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. సత్యావిష్కారాన్ని మించిన యోగం లేదు, యోగాన్ని మించిన సత్యం లేదు. యోగం సత్యానికి బాట, యోగి లక్ష్యం సత్యదర్శనం. 1875లో థియోసాఫికల్ సొసైటీ ఆవిర్భావం చరిత్రను సృష్టించింది, చరిత్ర గతినే మార్చేసింది. థియోసఫీ దీదీదుల్లో మతాల రంగులు వెలవెల పోయాయి. రంగు మాసిన మతం పట్ల మనిషికి మోజు తగ్గింది. అన్ని దేశాలు మత మౌఢ్యాన్ని ఒక అడుగు దూరంగా జరిగాయి. ఎంత గొప్ప ప్రవక్త అయినా మనుషులందరినీ ఒక్క రోజులో మార్చలేడు. ఎంత గొప్ప సిద్ధాంతమైనా అందరినీ ఒక గీత పైన నడిపించనో లేదు. మూకుమ్మడిగా లక్షల మందిని మతం మార్పించవచ్చు. మతి మార్పు అంత సులభం కాదు. మనసు పెట్టి గుండె తలుపులు తెరిచిన వారిలో మార్పు వస్తుంది. హృదయం నిర్మలమైన వారిలో పరిణామం కనిపిస్తుంది. అంటే థియోసఫీ హృదయానికి సంబంధించిన పరిణామం, హృదయ గతికం. థియోసఫీ అంటే జీవన వేదం, జీవిత సత్యం, సనాతన ధర్మం. మంచి మనసుతో, పవిత్ర హృదయంతో, మానవత విలువలతో జీవించడమే థియోసఫీ అంతఃసూత్రం. అది దివ్య జ్ఞానం అయినా ఆత్మ పరిజ్ఞానమే, ఆత్మ దర్శన మార్గము అదే. ప్రపంచంలోని మనుషులందరూ మారాలని వాంఛించడం అత్యాశ కాదు, అది సహజమైన, సహేతుకమైన, అవసరమైన అభిలాష, జీవన లాలస. అందుకు భావ సంస్కారం, హృదయ స్పందన అవసరం. అది ఆత్మ జాగృతికి, చైతన్యానికి సంబంధించిన అంశం. మనిషి మంచిగా మానవత్వంతో జీవించాలన్నది భగవంతుని సంకల్పం. సృష్టి లక్ష్యము అదే, మనిషి గమ్యము అదే అయి ఉండాలి. మనిషిని ఉద్ధరించి మంచి మార్గంలో పెట్టాలన్నది మహర్షుల తపస్సుకు లక్ష్యం. ఆనాటి మహర్షుల నుండి ఈనాటి మహాయోగుల వరకు అందరూ సద్గురువులే, పరమ గురువులే. కారణ శరీరాలుగా ఉంటూ విశ్వ కళ్యాణం కాంక్షిస్తూ ప్రస్తుత గురువులకు సహకరించేవారు మాస్టర్లు. వారు పరమ గురువులు. వారంతా ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ సాధించి తిరిగి మానవ జన్మకు రాకుండా, వారంతా ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ సాధించి తిరిగి మానవ జన్మకు రాకుండా తమ ప్రజ్ఞని మాత్రం పరకాయ ప్రవేశం చేయిస్తూ లక్ష్యాన్ని సాధిస్తుంటారు, ప్రగతిని సమీక్షిస్తుంటారు. అలా పరమ గురువులైన వారు ఎన్నిక చేసిన వ్యక్తి బ్లావెట్స్కీ. ఇది హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ జీవిత కథ. దృశ్య ప్రపంచం అవతల అదృశ్య లోకాలు, ఆది భౌతిక శక్తులు ఉన్నాయి. దివ్య శక్తులు, అతీంద్రియ శక్తులు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంటాయి. అంటే ప్రకృతి వెనుక పరాప్రకృతి చాలనం ఉంటుంది. అగోచర శక్తులే భౌతిక ప్రపంచాన్ని, జీవజాలాల్ని నడిపిస్తుంటాయి అంటూ బ్లవెట్స్కీ తన అతీంద్రియ జ్ఞానంతో విశ్లేషించి అమెరికా వంటి పాశ్చాత్య మేధావులకు కనువిప్పు కలిగించారు. దివ్య జ్ఞానాన్ని భౌతికవాదులకు రుచి చూపించారు. అంటే భౌతికత్వం చాటున ఆది భౌతిక ప్రపంచం ఒకటి దాగోడుతుందని స్పష్టం చేయగలిగారు. మనిషికి శారీరక బలం, మేధాశక్తి కాక ఆత్మశక్తి మరొకటి ఉన్నదని,
అది పరాశక్తి నుండి ప్రభవించి దిగి వస్తుందని, ఆ మహాశక్తి పరమాత్మ అధీనంలో ఉంటుందని వక్కాణించారు. లాటిన్ అమెరికా ఆటవిక తెగల్లోని వారి శక్తులు తెలిసిన అమెరికన్లు రష్యా నుండి వచ్చిన బ్లెవట్స్కీ సిద్ధాంతం పట్ల ఆకర్షితులైనారు. ఎక్కడ జీసస్ మాట ఉచ్చరించకుండా, క్రైస్తవ ప్రస్తావన లేకుండా కొత్త సిద్ధాంతాన్ని నమ్మించడం అంత సులభం కాదు. ఏ దేశానికి వెళ్ళినా ప్రగతిశీలులకు, అభ్యుదయ భావుకులకు మత ఛాందసం అవరోధం కల్పిస్తూ ఉండడం సహజం. ఆమె ఐసిస్ అన్వీల్డ్ పుస్తకంలో నిగూఢ జ్ఞానం బయటపెట్టింది. ఆత్మజ్ఞానాన్ని సైతం కొద్ది కొద్దిగా ఆవిష్కరించింది. ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ మనిషిలోనూ ఉన్నాయని, స్వయం సాధనతో ఇంకా ఎక్కువ శక్తులు పొందవచ్చునని చెప్పింది. ఆత్మ విద్యను అవగాహన చేసుకోవడం వల్ల ఎవరైనా అతీంద్రియ శక్తులు పొందవచ్చునని సూత్రీకరించింది. ఆమె మాటలు అమృత గుళికల్లా పనిచేశాయి. తాంత్రిక విద్యలంటే అనాగరిక ఆటవిక జాతుల క్షుద్ర విద్యలని నమ్మిన వారికి భయం పోయి ఆధ్యాత్మికత పట్ల అభిరుచి ఏర్పడసాగింది. ఆ పుస్తకం ద్వారా బ్లెవట్స్కీ పునర్జన్మలు, కర్మ సిద్ధాంతం నమ్మేటట్లు చేసింది. మనిషిలో భిన్న మనస్తత్వాలు, పరిణామవాదం చెవికెక్కించి కొత్త ప్రపంచానికి వాకిళ్ళు తెరిచింది. ఆ విధంగా అమెరికన్ హృదయ క్షేత్రాలు కొత్త బీజాలు నాటి తర్వాత ఆర్యవర్తం వైపు, ప్రాచ్య దేశాల వైపు దృష్టి మళ్లించింది. ఆర్యవర్తం అంటే భారతదేశం. అది పుణ్యభూమి, కర్మభూమి, యోగాలయం. ఎంతో కాలంగా భారతదేశం గురించి కలలు కంటున్నది. ఎన్ని జన్మలుగానో తనకు భారతదేశంతో సంబంధం ఉందని ఆమె హృదయవాణి వినిపిస్తుంది. తన సత్యాన్వేషణకు భారతదేశం ఒక్కటే అనువైన ప్రదేశమని గాఢంగా నమ్మింది. పాశ్చాత్య దేశాలకు ఆత్మశాంతిని ప్రసాదించగల మహాశక్తి భారత్లోనే ఉన్నది. ఆ శక్తి ప్రాచ్య దేశాల పరమ గురువులకే ఉన్నదని ఆమె నమ్మకం. కెన్ దేర్ బి బ్లిస్ వెన్ ఆల్ దట్ లైవ్స్ మస్ట్ సఫర్? షాల్ట్ తో బి సేవ్డ్ అండ్ హార్ట్ ది హోల్ వరల్డ్ క్రై ద వాయిస్ ఆఫ్ ది సైలెన్స్. బుద్ధ భగవానుని వాణి అది బ్లెవట్స్కీ హృద్గీత. అవును, లోకులంతా బాధల్లో కొనారిల్లుతుంటే నా ఒక్కడికి ఎందుకు దైవానుగ్రహం? లోకులు అందరూ విలపిస్తుండగా నేనొక్కడినెలా ఆనందించను? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భగవద్గీత. బ్లెవట్స్కీ రాసిన ద వాయిస్ ఆఫ్ సైలెన్స్లోని గీతాలన్నీ భారత పవిత్ర గ్రంథాలలోని సూక్తులే. ముఖ్యంగా తెలుగు నీతి శతకాల సుధల్ని అనువదించింది. బ్లెవట్స్కీ అంటే మహాయాన బౌద్ధాన్ని తనకు ఆదర్శంగా తీసుకుంది. భారతీయ సనాతన ధర్మ సూత్రాలను అవతల దాల్చింది. వెరసి మతరహితమైన కరుణభరితమైన ఆత్మజ్ఞాన ప్రదీపిక అయింది. పరమాత్మ ప్రతినిధులు మహాత్ములు సామాన్యులుగా జన్మించి ఆత్మస్పృహతో ఆత్మ సంస్కారం పొంది యోగ శిఖరాలు అధిరోహించి జన్మ కర్మ రాహిత్యం పొంది పరనిర్వాణ భూమికల్లో మృత్యుంజయులుగా ఉండేవారు పరమగురువులు. వారినే మహాత్ములు, మాస్టర్లు అంటారు. మాస్టర్లు అంటే మహాత్మ అనే విపులార్థం. ప్రపంచాన్ని రక్షించే బాధ్యత వారిది. వారి ప్రజ్ఞ లేదా అంశ యోగ్యులైన వారిలో ప్రవేశపెట్టి వారి ద్వారా తమ లక్ష్యాన్ని సాధిస్తుంటారు. జగత్ కళ్యాణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆధ్యాత్మిక వికాసం కలిగిస్తుంటారు. ప్రతిసారి భగవంతుడు అవతరించవలసిన అవసరం ఉండదు. ధర్మ సంస్థాపన ఒక్కటే బాధ్యత కాదు. అలా అయితే అంత లోపభూయిష్టమైన ప్రపంచాన్ని, అధర్మవర్తనుడైన మనిషిని సృష్టించడం సృష్టికర్త తప్పు అవుతుంది. అంటే తాను చేసిన తప్పులు తానే సరిచేసుకోవడం లోకోద్ధరణ, ధర్మరక్షణ ఎలా అవుతాయి? ఆ పని పరమ గురువులది, మహాత్ములైన వారిది. అంచేత మహాత్ములు దేవుళ్ళ కంటే గొప్పవారు. లోకాన్ని రక్షించే బాధ్యత త్రిమూర్తులది కాదు. ఆత్మ సంస్కారం కలిగిన మనిషి తప్పు చేయడు, పాపం చేయడు, పరమాత్మ కోసం అన్వేషణ సాగిస్తాడు. అటువంటి పరమ గురు మండలి ఎన్నిక చేసిన వ్యక్తి మహాయోగిని బ్లెవట్స్కీ. ఆమెకు చేదోడుగా ఆల్కాట్ జడ్జి అనే మరో ఇద్దరిని జతపరిచారు. ఆ ముగ్గురు థియోసాఫికల్ సొసైటీ స్థాపకులు, దివ్యజ్ఞాన ఉద్యమానికి మూలవరులు. బ్లెవట్స్కీ రష్యన్ వనిత జడ్జి, బ్రిటిష్ వాడు ఆల్కాట్ అమెరికన్. ప్రతి మనిషిలో నిగూఢంగా ఉండే దివ్యత్వాన్ని, శక్తిని గుర్తించి
వినియోగపరచడం అన్నది బ్లెవర్స్కి ప్రతిపాదించిన ఆశయం. ప్రాక్పశ్చిమ దేశాలను మనోభూమిక పైన అనుసంధానపరచడం రెండవ ఆశయం. పాశ్చాత్య దేశాల ప్రాచీన విజ్ఞానాన్ని, సనాతన ధర్మాన్ని దేశాలకు పంచి మానవత్వ విలువల్ని పెంచడం మూడవ లక్ష్యం. వివిధ మతాలు కాకుండా మానవత్వం ఒకటే మానవ మతం అనడం నాలుగవ సిద్ధాంతం. మనిషి మనుగడకు సమాజం అవసరం. సామూహిక జీవనమే సమాజం. మతాలు, కులాలు అవసరం లేదు, అవి అర్థం లేనివి. సమాజంలో వ్యక్తుల మధ్య సఖ్యత అవసరం. సఖ్యత, సభ్యత, సమానత ప్రగతికి బాటలు వేస్తాయి. థియోసఫీ అనేది జీవన యోగం. పాశ్చాత్య దేశాలకు యోగం తెలియదు, ఆత్మ పట్ల అవగాహన లేదు. సాధన, తపస్సు అనేవి అవసరం లేనివి. మనిషి సుఖపడడానికి అవి అవరోధాలు. జీవితాన్ని ప్రకృతి శక్తులతో అనుసంధానం చేయడం యోగమని, ఆత్మకు పరమాత్మిక స్పృహ కలిగించడం సాధన అని వారికి తెలియదు. అంతవరకు మతానికి ప్రాధాన్యత ఉన్న పాశ్చాత్య దేశాలు సైన్స్ను తలకెత్తుకున్నాయి, మానసిక శక్తులకు కైమోడ్చాయి. వారికి ఆత్మశక్తిని, దివ్య జ్ఞానాన్ని పరిచయం చేయడం అవసరమని బ్లెవర్స్కి భావన. వివేకం కన్నా జ్ఞానం, జ్ఞానం కన్నా ఆత్మదర్శనం గొప్పవని చెప్పడం, నమ్మించడం అంత సులభం కాదు. అందుకు ఉద్యమించింది బ్లెవర్స్కి. ఆ ఉద్యమం పేరే థియోసఫీ. దాని వేదిక థియోసాఫికల్ సొసైటీ. నేల విడిచి సామ చేయడం కాకుండా, మతాలను, దేవుళ్లను, దైవశక్తుల్ని గుడ్డిగా నమ్మడం కాకుండా శాస్త్రీయ అవగాహన కలిగించాలని ఆమె ప్రయత్నం. సృష్టిలో భూగోళం వంటి గోళాలు చాలా ఉన్నాయి. మనిషి లాంటి జీవులు ఆయా గోళాలపైన ఉన్నారు. మనిషి భౌతిక శరీరం ఒకటే ప్రధానం కాదు, భౌతిక శరీరం అవసరమే. భౌతిక శరీరాన్ని నడిపించే శక్తి ఏది సైన్స్ కాదు, మనస్సా అది కొంతవరకే. కనిపించని ఆత్మ ఒకటి ఉంటుంది, దానిని పట్టుకోవడం యోగం. అది ఈ సాటారిక్ అంటే యోగ పరిజ్ఞానం. ఆమె తన వాదనతో భౌతిక వాదుల్ని నమ్మించగలిగింది. అనుభవంలో సాక్ష్యాధారాలతో చెప్పిన విషయాలు నమ్మక తప్పలేదు. అంతదాకా భారత ఖండంలో అంటే ఇండియా, టిబెట్ లాంటి దేశాలకు మాత్రమే వేద విజ్ఞానం, యోగ విజ్ఞానం పరిమితమై ఉండేది. సూక్ష్మలోకాలు, సూక్ష్మ శరీరాలు, పునర్జన్మలు ఉన్నాయనే విశ్వాసం వారికి ఉండేది. అతీంద్ర శక్తుల్ని ప్రదర్శిస్తే తప్ప పరలోకాలను పాశ్చాత్యులు నమ్మలేదు. వారికి ఎంతసేపు భౌతిక దృష్టే, ఆత్మజ్ఞానం లేదు. దాని అవసరమో వారికి కనిపించదు. ఒక జీసస్ని మినహాయిస్తే ఆది భౌతిక శక్తులు, ఆత్మశక్తులు మహాత్ముల అధీనంలో ఉంటాయని ప్రాచీన విజ్ఞానం నిదర్శనాలతో నిరూపించింది. ఆ విజ్ఞాన కోశాన్ని బయటపెడుతూ నెమ్మదిగా నమ్మకం కలిగించగలిగింది బ్లెవర్స్కి. ఆర్యావర్తం తపోభూమి. ఇక్కడ మహర్షుల ఉనికి కొత్త కాదు. ప్రాచీన విజ్ఞానం అంతా మహర్షి ప్రోక్తమే, సత్య దర్శనమే. మన పురాణగాథల నిండా మహర్షులు, యోగులు, మునులు ఉన్నారు. వారిని కేంద్రంగా చేసి అల్లిన కథలే అన్నీ. పాశ్చాత్య దేశాలకు మన ఋషి సాంప్రదాయం తెలియదు. అక్కడ జ్ఞానులుండేవారు, కానీ వారి పరిధులు వేరు. మరీ అనాగరికంగా ఉండే మనిషికి విశ్వాసం కలిగించారు. భారతీయ ఋషులు తపస్సు చేసి, ఆత్మదర్శనంతో పరిశోధనలు చేసి సత్యాలు కనుగొన్నారు. ప్రాచీన సమాజంలో మంత్రాలు, పూజలు ఉండేవి. అయితే శాస్త్రీయ అవగాహన ఉండేది కాదు, సాంకేతికంగా ఉండేవారు. అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు ఏ మతానికైనా పెట్టని కోటలు. మతం మనిషిని స్వతంత్రంగా ఆలోచించనీయదు, తనకుగా సత్యాన్ని తెలుసుకోనివ్వదు. ఋషితుల్యులు అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో ఉన్నారు. బ్లెవర్స్కి పరిశోధనలో చాలా దేశాలకు చెందిన మాస్టర్లు ఉన్నారు. హిందూ, బౌద్ధ, టిబెట్ దేశాల వారు వరిష్ఠులు. ఈజిప్టు, గ్రీసు దేశాల వారు సుప్రసిద్ధులే. మహాత్ములైన వారందరిది ఒకే కుటుంబం, జగదైక కుటుంబం వారిది. థియోసాఫిస్టులు పేర్కొన్న మాస్టర్లు అందరూ శాశ్వతులే, అందరూ ఆత్మ సంచారులే, సూక్ష్మ శరీరులే. పైగా వారు కాలాతీతులు. వారి ప్రజ్ఞ విశ్వవ్యాప్తం, వారి కర్మక్షేత్రం విశాల విశ్వం. గోచర ప్రపంచమే కాదు, అగోచర లోకాలు వారివే. థియోయోనః ప్రచోదయత్. థియోసఫీ మూల సూత్రం సనాతన ధర్మం. సరే, అందులో సూఫీ కూడా ఉందా? సూఫిజం చాలా ప్రాచీనం కదా. నిజానికి థియోసఫీ అన్నది ఒక సిద్ధాంత ప్రవచనం కాదు. ప్రేమ, కరుణ, మైత్రి మూడింటి సమీకరణం థియోసఫీ. ఆ మూడు అవసరం లేనిది ఇప్పుడు? ప్రతి మనిషికి అవసరమైన మూడు గుణాలు అవే కదా. మనుషుల మధ్య నెలకొనవలసింది ప్రేమ, మైత్రి. అవగాహన లేని చోట్ల, అవి కొరవడిన చోట్ల పూరించడానికి వ్యవధి అవసరం కావచ్చు, కానీ అసంభవం కాదు. అంటే
థియోసఫీలో మొదటి మెట్టు అవగాహన. మనిషిలో కనిపించిన దైవాంశ పేరు థియోసఫీ. ఒకనాటికి భూమి స్వర్గం కావాలి, మనిషి దివ్యుడు కావాలి, మనది దివ్య జీవనం కావాలని సంకల్పించారు శ్రీ అరవింద యోగి. సాధ్యమా అంటే ఎందుకు సాధ్యం కాదు? మనిషి తన లోపలకు చూడగలిగితే, లోతులకు చొచ్చుకుపోగలిగితే సాధ్యమే. తనలో పూర్ణ మానవత్వానికి దివ్యత్వపు పరిమళాలు అద్దగలిగితే సాధ్యమే. మన ముందున్న లక్ష్యం అది. మనిషి చిరాశయం, భగవత్ సంకల్పము అదే. మనిషిలోని తపన అదే. మనిషికి స్వేచ్ఛ ఉంది కానీ స్వతంత్రం లేదు. ప్రతి మనిషి అస్వతంత్రుడే, స్వేచ్ఛాజీవి. మరొకరిపై ఆధారపడకుండా మనిషి జీవించడం అసంభవం. తనపైన తను ఆధారపడి జీవించగలగడం స్వతంత్రం. ప్రక్కవాడు తనలాంటి వాడే నన్న భావన ఏర్పడకపోతే సౌభ్రాతృత్వం అసాధ్యం. సహజీవనం కాదు, సఖ్య జీవనం కావాలి. సమభావన నెలకొనాలి. అది శాస్త్రీయ అవగాహన. అది తాత్విక దృష్టి. తాత్వికం అంటే హృదయ స్పందన. హృదయం రసార్ణవం అయితే తప్ప ఆ స్పందన కలగదు. గుండె కరుణ రస ప్లావితం కావాలి. హృదయ స్పందన భావవీచికే కావచ్చు, అయినా అది అవసరం. మానసిక సంయమనం కలవారికి మతంతో పని లేదు. మతం అనేది మనస్సు కట్టిన అడ్డుగోడ. అది దాటి హృదయాన్ని చేరడం మహానీయత. అది ప్రేమ భావన వల్ల సాధ్యం, సుహృద్భావన వల్ల సాధ్యం. థియోసాఫికల్ సొసైటీస్ ఆవిర్భావం నాటికి అమెరికా, యూరోప్ దేశాలు ఆధిపత్యం పోరులో తలపడుతున్నాయి. చిత్ర విచిత్ర భావావేశాలకు లోనై ఉన్న తరుణం అహంకారంతో హుంకరిస్తున్నాయి. మేధావి వర్గం తలలు పట్టుకున్న సమయం. ఒక రకంగా అది మేధో మదనం. ఆ మదనంలోంచి పుట్టుకొచ్చిన అమృత భాండం థియోసఫీ. పాశ్చాత్య దేశాల దృష్టి ప్రాగ్దేశాల వైపు మళ్ళింది. మనశ్శాంతి కావాలి, మనశ్శాంతికి ఉపాయం కావాలి, అలజడి తగ్గాలి. వారెవ్వరికీ ఆత్మ సంగతి తెలియదు. తూర్పు దేశాలలో విజ్ఞాన గనులున్నాయి, అక్కడ మనశ్శాంతి నిల్వలు పేరుకుపోయాయని ఒక విశ్వాసం. ఈజిప్టు కంటే భారత్, చైనా, టిబెట్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయని నమ్మకం. తమకు లేనిదేదో వారి వద్ద ఉంది. ఇంతకాలం వారికి హిందూ మతంలో చాదస్తాలు, బౌద్ధంలో శాంతి సందేశాలు, చైనా వారిలో అంటరానితనం, టిబెట్లో ఒంటెత్తు పోకడలు కనిపించేవి. ఇప్పుడు శాంతి కపోతాలు కనిపించసాగాయి. అసలు భారతీయ ఆత్మను పశ్చిమ దేశాలకు ఎత్తి చూపినవాడు మాక్స్ ముల్లర్. ఆయన మానసికంగా మహర్షి, బౌద్ధికంగా జ్ఞాని. ఆయన నిర్వాణం అనే పదానికి ఇచ్చిన అర్థం పాశ్చాత్యుల గుండెల్లో గుచ్చుకొని సలపరం కలిగించింది. దీపం మలిగినప్పుడు అంతరించిపోయే వెలుగు స్థితిని నిర్వాణం అన్నాడు. అంటే ఏమిటో ఎలాగో అర్థం కాలేదు. చచ్చిపోయిన మనిషి మళ్ళీ జన్మిస్తాడు అంటేనే ఎలా అంటారు పాశ్చాత్యులు. సైంటిఫిక్గా ఎట్లా నిరూపిస్తారు అని అడుగుతారు. దయ్యం అంటే డెవిల్ స్పిరిట్ అని భయంతో వణికి పారిపోతారు. మరణం అంటే పూర్తిగా చచ్చిపోవడం కదా. మళ్ళీ బ్రతకడం ఏమిటి? మనిషిని బ్రతికించేది ప్రాణం. అదనంగా ఆత్మ ఎక్కడ నుండి వచ్చింది, ఎక్కడ ఉంటుంది? మనిషికి ఆత్మతో అవసరం ఏముంది? పైగా ఆత్మ జన్మిస్తుందంటారా అంటారు. కనిపించని ఆత్మ మళ్ళీ జన్మించడం ఏమిటి? జన్మకు కర్మలు కారణం అంటారు. అదేమిటి? సమాధానం దొరకని ప్రశ్నలు. హిందూ మతంలో వారికి బొత్తిగా అర్థం కానిది ఆత్మవాదం. బౌద్ధంలో వారికి మింగుడు పడనిది అనాత్మవాదం. ఆ రెండు మతాలు గొప్పవేలా అవుతాయి? బుద్ధితో ఆత్మను అంచనా వేయడం కుదరని పని. పాశ్చాత్యులు మేధవంతులే కావచ్చు కానీ ఆత్మజ్ఞానం లేని అమాయకులు. ఆత్మజ్ఞానాన్ని విజ్ఞానం అనే సైన్స్లోకి అనువదిస్తే తప్ప వారికి పునర్జన్మలపై నమ్మకం ఏర్పడదు. అప్పుడు అది సైంటిఫిక్ అవుతుంది. పునర్జన్మకు ఒక జన్మలో చేసిన పనులు ఆధారమని నమ్మడం కలగాలి. మన దేశంలో మత పెద్దలు, గురువులు స్వర్గం పేరు చెప్పి మోసం చేస్తుంటారు. వారు చూపించిన దారిలో వెడితేనే స్వర్గం, దారి తప్పినా అడ్డదారిన పోయినా నరకంలోకి నడక. ఏ దారి ఎటుపోయినా మోక్షం అడ్రస్ దొరకదు. పాపిష్టి పనులు చేసేవారు నిత్య స్వర్గం గురించి కలవరిస్తుంటారు. సైన్స్ అభివృద్ధి చెందడంలో పాటు పదార్థ విజ్ఞానంపై మోజు పెరిగింది. మనిషి వ్యక్తిత్వం వికాసం, పురోగతి అతని భౌతిక వనరులు బట్టి, సంపదలు బట్టి అంచనా వేయడం జరుగుతోంది. సుఖాలపై మోజు పెరిగే మతంపై మోజు తగ్గుముఖం పట్టింది. ఛాందసాలు, మూఢనమ్మకాలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. మతం మబ్బులు విడిపోగానే ఆత్మ కిరణ ప్రసారం ప్రారంభమవుతుంది. భగవంతుని సృష్టి రహస్యం తెలియని వారు డార్విన్ సిద్ధాంతం నమ్మారు. పరిణామవాదం
బలపడసాగింది. ఆ సందిగ్ధ సమయంలో సైన్స్కు ఆధ్యాత్మిక సహాయ సహకారాలు అవసరపడ్డాయి. సరిగ్గా అప్పుడే మన దేశంలోనూ మతం గోడలు పగుళ్ళిచ్చాయి. మతం మీద మేధ తిరుగుబాటు చేసింది. మనసు పైన ప్రభుత్వ పెత్తనం చేయదు. మనసు స్వేచ్ఛగా విహరిస్తుంది. ఆలోచనల్ని ఎవరూ కట్టడి చేయలేరు. ప్రతి మనిషి భావపరంగా స్వతంత్రుడే. భావ ప్రకటన పైన స్వేచ్ఛ ఉంది. మతం నోరు నొక్కినా మనసు తిరగబడక మానదు. అది మానవ నైజం, అది మనోనైజం. భౌతిక సుఖాలపై తెర తొలగగానే ఆ శూన్యంలోకి ఆధ్యాత్మికత్వం ప్రవేశిస్తుంది. ఒక్కసారి ప్రవేశించిన ఆధ్యాత్మికత తరిగిపోదు. అందుకే మరణం తర్వాతి జీవితం విలువ పెరిగింది. అదే అసలైన జీవితం, విలువలు తరగని జీవితం, భద్రమైన జీవితం, దివ్యమైన జీవితం అనే స్పృహ ఏర్పడ్డది. సైన్స్ కూడా రోదస్సులోకి, ఖగోళం పైకి దృష్టి సారించింది. ఇంతకాలం సందిగ్ధంగా ఉన్న లోకాలు వాస్తవాలు అయ్యాయి. పరలోకాల సూక్ష్మ శరీరాల చిక్కుముడి వీడింది. సైకాలజీ వచ్చి ఫిలాసఫీ దుప్పట్లో దూరి కూర్చుంది. మనస్సు ఆత్మ వేరన్న స్పృహ కలిగింది. ఆత్మను మరుగున పెట్టి మనస్సు ఆత్మ మేకప్లో మనిషిని మోసం చేస్తున్నదని మేధావి గ్రహించాడు. అటువంటి సందిగ్ధతలో విభిన్న భావజాలాన్ని ముడివేసే ప్రయత్నం థియోసాఫికల్ సొసైటీ చేసింది. అంతవరకు పాశ్చాత్య విద్వాంసుల బుర్రకు తట్టని మాట థియోసఫీ. పాశ్చాత్యులు అదే కోరుతుండడం వల్ల బ్లావెట్స్కీ థియోసఫీతో పరిష్కారం చూపించినట్లయింది. లోకాన్ని దేవుడు సృష్టించాడు అని నమ్మే మనిషికి పరిణామంలో మనిషి ఏర్పడ్డాడు అని నమ్మించడం ఎంత కష్టం. అలాగే దేవుళ్ళను నమ్మి బ్రతికే వారికి పరమ గురువుల పాలనలోనే జగత్తు ఉందని నమ్మించడం ఎంత కష్టం. మాస్టర్లు అయిన వారంతా ఒకప్పుడు మనలాంటి వారే. భౌతిక దృష్టికి అందని సూక్ష్మలోకాలలో కారణ శరీరాలలో ఉంటారని చెప్పినా నమ్మరు. ప్రతిదానికి నిదర్శనాలు కావాలి. మనకు మంచి ఆలోచనలు కలిగించేవారు మాస్టర్లు. మనలో జ్ఞాన బీజాలు నాటేవారు పరమ గురువులే. పరమ గురువులపై అపూర్వ పరిశోధనలు చేసి మాస్టర్ల ఉనికిని నిరూపించగలిగిన ధీమని బ్లవెట్స్కీ. పరమ గురువుల వద్ద సృష్టి విజ్ఞాన భాండాగారం ఉంది. అది తరగని సంపద, అది నిగూఢం, భృక్తం. మనం ఎంత తపస్సు చేసినా, యోగం చేసినా మాస్టర్ల అనుగ్రహం పొందలేకపోతే గమ్యం చేరడం జరగదు. యోగంతో జ్ఞానం సాధిస్తే ప్రతి ఒక్కరూ మాస్టర్ స్థాయికి ఎదగవచ్చు. సృష్టిలో మనిషి ఒక భాగం. ఉత్తినే ఎవ్వరూ లోకంలో జన్మించరు. ప్రతి జీవికి కొంత బాధ్యత ఉంది. మనిషికి మరింత బాధ్యత ఉంది. మనిషికి అదనంగా మనసున్నది కదా. మనసుకు వివేకం ఉంది. వివేకానికి బుద్ధి తోడున్నది. కనుక పరిణామ కార్యంలో మనిషి నిర్వహించవలసిన పాత్ర చాలా పెద్దది, ముఖ్యమైనది. ప్రతి మనిషి దివ్య మానవుడిగా మారే వరకు పరిణామం సాగుతుంది. మనిషి పుట్టింది కేవలం సుఖపడి చావడానికి కాదు, జ్ఞానం ఆర్జించడానికి, పరిణామానికి దోహదం చేయడానికి. మనిషిగా జీవిస్తూ ఎక్కవలసిన తర్వాతి మెట్టు దివ్యత్వం. దివ్యత్వం సాధించడం మనిషి తన కోసం కాదు, పరిణామం కోసం, పూర్ణత్వం కోసం. అది మానవ జన్మ రహస్యం. సరైన మార్గంలో సదాశయంతో, సత్సంకల్పంతో సాధన చేసి సాధించవచ్చు. థియోసఫీ అందరిది. అది ఆర్ట్ ఆఫ్ లివింగ్. ప్రతి మనిషి థియోసఫిస్టే. అంటే థియోసఫిస్టు లక్ష్యం తనలోని ఆధ్యాత్మిక శక్తుల్ని గర్విస్తూ దివ్యత్వం వైపు సాగడం, దివ్యత్వంలోకి ఎదగడం.